అబ్రహాము యొక్క నమ్మకం ఏంటంటే, ఒకప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు వలనైనది నీ సంతానం అవుతుంది, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల్లాగా విస్తరింపజేస్తానన్నాడు. వాగ్దానం ఇచ్చాడే. ఎవరు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే దానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు తన కుమారుడు ఇస్సాకుని బలి ఇవ్వబోతున్నాడు, చనిపోతాడు. అయితే అబ్రహాము నమ్మకం ఏంటంటే, మృతులను సహితము లేపుటకు దేవుడు సమర్థుడు. అంటే ఒకవేళ నేను వధించినా ఆ 2 ముక్కలుగా చేయబడిన తన కుమారుని శరీరంలోనికి మరలా జీవము పంపైనా నా కుమారుణ్ణి ఆయన బ్రతికించగలడు. ఎందుకంటే వాగ్దానం ఉన్నది. ఇస్సాకు వలనైనది నీ సంతానం అన్నాడే, నీ సంతానము ఆకాశపు నక్షత్రాల్లాగా చేస్తానన్నాడే. అటువంటి దేవుడు మరి ఇస్సాకు లేకుండా ఈ వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది? అయితే ఈ సమయంలో దేవుడు నా కుమారుణ్ణి చనిపోయినా కూడా మళ్ళీ లేపుతాడు మృతుల్లో నుంచి. అది నమ్మకం.